రైతులకు పడకుండా ఉండింటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి, జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ఇవాళ మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమం చేశారు. ఏకంగా రైతులను గౌరవశీలతను తెలుస్తాము, మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులను బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో ఎవరైనా వస్తే పెట్రోల్ కూడా పోయాకండి అని పెట్రోల్ బంకులో చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలట, కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉంది అని అడుగుతా ఉన్నా. తప్పేముంది? రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతుల సమస్య జగన్ లేదని తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ తప్పుకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వరి, చిల్లి, కొత్త పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా రావడం లేదు. ఏ రైతుకు కూడా కనీస మతంలో రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకి దొరుకుతా ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు నేను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మామిడి పంటలు అమ్ముకుంటా ఉన్న రైతులు ఇదే రైతులనే ఉంటే అలా 2,000 రూపాయలు ఆగడం లేదని అంటూ ఉన్నారు. 2,000 రూపాయలు రావడం లేదని అంటూ ఉన్నారు. ఇదే రైతులకు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు, కేజీ 29 రూపాయలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు.
అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం అన్నది మే 10వ తారీఖు నుంచి మే 15వ తారీఖు మధ్యలో పంటల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయలేదు కాబట్టి రైతులను తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో వస్తే కానీ ఫ్యాక్టరీ తెరవలేదు. ఫ్యాక్టరీ జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో ఫ్యాక్టరీ తెరిచేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచక రైతులను ఫ్యాక్టరీ తెలిసే టయానికి వీళ్ళు పంట అమ్ముకుందామంటే వీళ్ళ రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు కొనుగోలు దాచుకున్నాడు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం మే 10, 15వ తారీఖున తెరవాల్సిన ఈ ఫ్యాక్టరీలు జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏ కార్తలు కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చాడు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయల కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16